తనెందుకు కాల్ చేస్తుంది? కర్ణ ఏమైనా? లేదు, ఆయన అలా చేయరు. హలో, ఏంటి అక్క జ్ఞాపకం వచ్చిందా? అక్క ఎలా ఉన్నావు అక్క? నువ్వు అక్కడికి వెళ్ళాక కాల్ కూడా మాకు చేయలేదు, అందుకే ఎలా ఉన్నావో అని కాల్ చేస్తున్నాను. శాంతి కూడా నేను బాగా గుర్తు చేస్తుంది. అది తెలుసు కదా, కర్ణ కాల్ చేయనివ్వరు. ఒక్క క్షణం కూడా ఊరుకోరు. చూడు ఎన్ని చోట్లకు తిప్పుతున్నారంటే మళ్ళీ మాటలు మాటలు మాటలు. అందుకే కాల్ చేయలేకపోయాను, సారీ. మొత్తానికి నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, అది చాలు మాకు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు మన శాంతి ఎలా ఉన్నారు? అక్క మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇదే మేడం దీపశ్రీ హాస్పిటల్. అక్క హాస్పిటల్కి వెళ్తున్నావా? ఏమైంది నీకు? అయ్యో అయ్యో అయ్యో, ఏం లేదు నిధి, అది ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఒక చోటుకెళ్ళాలి, అందుకే. నువ్వు ఒక్కదానివే ఉన్నావా? సరే, మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్ బాయ్ బాయ్. అక్క నిత్యాన్ని పట్టుకోకపోతే తను అబార్షన్ చేయించుకుంటుంది. ఏంటి ఇప్పుడు మార్గం? దేవుడా, నువ్వే దారి చూపించు. ఆ బిడ్డని ఏదో ఒకటి చేసి కాపాడాలి ఇప్పుడు. రే మామా, మనల్ని గెలికింది వాడే కదా. తీసుకురండి రా. మీరేమీ ఆలోచించకండి. నిధికి ఎలాంటి ఇల్లు కావాలో నాకు తెలుసు. ఇప్పటికే ఒక ఇల్లు చూపించాను. నా లిస్టులో ఇంకా 20 ఇళ్ళు ఉన్నాయి. అలాగే సార్, నేను చూసుకుంటాలేండి. సార్ ఏం చూసుకుంటారు? నా గురించి ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? మేడం అది మాకు గ్రూప్ ఉంది మేడం, అందులో మాకు డీటెయిల్స్ వస్తూ ఉంటాయి. మా బాస్తో అంటున్నాను, మంచి ఇల్లులున్నాయి ఆమెకి చూపించమని. ఓ అవునా, అయితే మనం ఇల్లు చూడ్డానికి వెళ్దామా సార్? పదండి మేడం. రమేష్ సార్ నాకు ఇచ్చిన డబ్బుకి నువ్వు ఇంకో నెల వెతికినా ఏ ఇల్లు నీకు సెట్ అవ్వదు. అలా రెడీ చేశాను ఇది. ఆగరా. చూడండి, అర్థం చేసుకోండి, నేను అర్జెంట్గా వెళ్ళాలి. ఎందుకు ఇలా చేస్తున్నాను? ఆగమంటున్నానుగా. మా దారికి నువ్వు అడ్డం రావచ్చు, నీ దారికి మేము అడ్డం రాకూడదా? చూడండి, మీతో మాట్లాడేంత టైం నాకు లేదు. నేను అర్జెంట్గా వెళ్ళాలి, ప్లీజ్. మేడం, ప్రతి పేజీ మీద మీ సిగ్నేచర్ కావాలి. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, డాక్టర్ వచ్చేస్తారు, మీరు పూర్తి చేయండి. జస్ట్ సైన్ పెడితే అయిపోతుందా? మళ్ళీ ప్రొసీజర్ ఏమైనా? మిగతాదంతా డాక్టర్ మీతో మాట్లాడతారు. 1-2 క్వశ్చన్స్ అడుగుతారు. అంతా ఓకే అంటే అబోర్షన్ చేస్తారు. చూడండి, మీకేదో దెబ్బ కొట్టాలనిపిస్తే కొట్టండి, నాకు టైం లేదు. మీ లెక్క తర్వాత చూసుకోవచ్చు. లెక్కల గురించి మాట్లాడడానికి నువ్వేమైనా మ్యాథ్స్ టీచరా? మా మనసుకు నచ్చినంత ఇస్తుంటాం, భరించే వరకు తట్టుకో. ఇవ్వరా.
ఆయనే నాకు ఇన్స్పిరేషన్. ఆయన మాట చెప్పేవారు, పుట్టపోయే ఏ బిడ్డ చనిపోకూడదని, పుట్టిన తర్వాత ఏ బిడ్డ అనాథ కాకూడదు. నేనదే పాటిస్తాను. వదిలే గురు, నీ జోలికి ఇంకెప్పుడు రాను. ఇంకోసారి ఇలా దారి తప్పి వెనక ఫాలో అవుతూ వచ్చారంటే దీనికి 10 రెట్లు ఇస్తాను. సారీ, మర్చిపోయాను. టాబ్లెట్ వేసుకో.